హైదరాబాద్లో ప్రముఖ సంగీత దర్శకులు చక్రి 50వ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు. చక్రి సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్, ఆయన సోదరి సింగర్ ఆదర్శిని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం శ్రీనగర్లోని ఎవరెస్ట్ స్టూడియోలో జరిగిన జయంతి కార్యక్రమంలో సినీ హీరో సాయిరామ్ శంకర్, గాయని గాయకులు హాజరై కేక్ కట్ చేశారు. చక్రితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ అన్న చక్రి బతికి ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ చేశారని గుర్తు చేసుకున్నారు మహిత్ నారాయణ్. ఈరోజు చక్రి అన్నయ్య 50th బర్త్డే పలు చోట్ల జరపడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఆయన ఉన్నప్పుడు ఎలా జరిగిందో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మా ఊరు మహబూబాద్లో మా పెద్దక్క సమక్షంలో, వాణీదేవి అక్క పేరు, తన సమక్షంలో అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగే ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఎన్నో ఆశయాలతో ఆయన బర్త్డే ఎప్పుడు చాలా బర్త్డే అనగానే చుట్టాలతో ఫ్రెండ్స్తో కాకుండా ప్రతి బర్త్డే అలా జరుపుకునేవాళ్ళు. అది ఆనవాయితీగానే అలానే ఆయన లేనప్పుడు కూడా అలానే జరపాలన్న మెయిన్ సంకల్పంతో ఈరోజు ఈ 50th బర్త్డే కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. దీన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళి చాలామందికి యూజ్ అయ్యేలాగా చేయాలనేది నా కర్తవ్యం. ఈరోజు చక్రన్నయ్య జన్మదిన సందర్భంగా ఎప్పుడు ఆయన ఉన్నప్పట్లాగానే ఆయన ఉన్నప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఇంకా అనాథాశ్రమాలలో ఇలా జరుపుకుంటూ ఆయన సంతోషంగా ఉండడం కోసం ఆయన కార్యక్రమాలు చేసినా కూడా ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా ఫస్ట్ నుంచి చక్రన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ అయిన దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. దాని తర్వాత మహిత్ కూడా దాన్ని మా కుటుంబ సభ్యులు కూడా అందరినీ కంటిన్యూ చేస్తున్నాం. అది కానీ ఇప్పటికి కూడా ఆయన లేకపోవడం, ఆయన మ్యూజిక్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. చక్రి అనగానే ఒక మంచి పాటతో పాటుగా మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్ అని ప్రేక్షకులందరికీ తెలుసు. దాంతో పాటుగా ఒక మంచి ప్రేమమూర్తి, మంచి సేవా గుణం ఉన్నదని కూడా చక్రి అనగానే అవన్నీ గుర్తొస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కానీ ఆయన దగ్గర ఉన్న మనుషుల్ని కానీ అలాగే ప్రేమగా చూపించాడు. ఈరోజు ఆయన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరము. కాకపోతే ఆయన పాటలతోటి, ఆయన చేసే సేవా కార్యక్రమాలతోటి ఇలాగే మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు